డిఫరెంట్ రోల్ చూపించిన శంకర్ గారు చాలా మంది సినిమా చూస్తుంటే మాత్రం ఒక మన భారతీయుడు కంటే కంపేర్ చేసుకుంటే దానికంటే బాగా తీసిన శంకర్ గారు ఎక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెంచరీ సినిమా అని చెప్పొచ్చు. కెరియర్ లో రామ్ చరణ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒక్కడు ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా చూపించిండు. అంటే సెకండ్ పాత్ర పోషించుడు తండ్రి క్యారెక్టర్ అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామంటే దానికంటే డబుల్ చేసిండు. అంటే కొద్దిగా మాట్లాడడానికి రాదు, కొద్దిగా అంటే పదవులు ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి లేవడం కానీ హీరో గారు ఆ చేయడం సాహసం చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు అన్న. మన సినిమా చూస్తే అర్థమవుతుంది అసలు సినిమా దేనికోసం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసినాక చెప్పండి. ఈ సినిమా మాత్రం శంకర్ గారు కోడ్ నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనకు సమాజానికి ఓట్లు వేస్తే మనం ఎందుకు వేస్తాం, మనం ఎన్నుకోవడం మన మంచి ఎన్నుకుంటే ప్రభుత్వం చూసుకోవడానికి వేస్తాం. అది సినిమా మెసేజ్ చూపించిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న. డాన్స్ మాత్రం చింపేసినారా రామ్ చరణ్ డాన్స్ మాత్రం జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసిండు. న్యాచురల్ చేసిన డాన్స్. ఇంకోటి నీకు ఎక్కడ కూడా ఓవర్ గా పెట్టలేదు, అంటే సింపుల్ గా తీసుకోపోయింది. అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించిండు రామ్ చరణ్ కానీ సింపుల్ గా తీసిండు. ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ మన విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు. అది ఆమె కూడా బాగా చేసింది తల్లి క్యారెక్టర్. అంటే ఎక్కడ కూడా పోలేదు. సినిమా మాత్రం ఇప్పుడున్న జనరేషన్ లో సినిమా మంచిగా తీసిండు అన్న. ఎస్ఎస్ సూర్య గారు మాత్రం అద్దరు కొట్టిన విలన్ యాక్టింగ్ తుమ్ము లేపేసిండు. ఇప్పుడు మనం సమాజానికి నచ్చేటట్లు తీసిన సినిమా మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారు ముందు హ్యాట్సాప్, దిల్ రాజు గారు ముందు హ్యాట్సాప్, ఆల్ ఆఫ్ యూ టీమ్ హ్యాపీ సంక్రాంతి ముందే సినిమా ఇది బ్లాక్ బస్టర్ పెట్టింది. రేపు వచ్చే రాబోయే సినిమా 2 సినిమా బ్లాక్ బస్టర్ 5/5 కి ఇస్తా. సూపర్. Thank you.